హలో ఫ్రెండ్స్, నేను మీ శృతి. ఈరోజైతే వెరీ ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీరైతే బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 11, ఖర్చులు పోతే 10 అండి. చంక దగ్గర 8 అంటే 3 ఇంచెస్ తగ్గించాలన్నమాట. ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడైనా కూడా 3 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలండి. సపోజ్ పైన 10 ఇంచెస్ అయితే కింద 7, పైన 11 ఇంచెస్ అయితే కింద 8 అంటే ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడైనా 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ అండి. సో 5 మార్క్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అది కుట్ల దగ్గర అండి. సో ఇలా మార్క్ చేసుకొని మనమైతే ఒక చిన్న కట్టించుకోవాలండి. అక్కడ సైడ్ స్టిచ్ పడుతుంది కాబట్టి. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 అండి. చూడండి 15. నెక్స్ట్ నెక్ అయితే ఇది 9.5 ఉందండి. డీప్ నెక్ పెట్టుకోవాలనుకుంటే ఇంకా 2 ఇంచెస్ తగ్గించినా పర్లేదు, బట్ నేనైతే 9.5 పెడుతున్నానండి. ఇది కస్టమర్ బ్లౌజ్ కాబట్టి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 6.5. నెక్స్ట్ బ్లౌజ్ వెడల్పు, నడుం వెడల్పు వచ్చేసి 7 అంటే 4 పార్ట్స్ కదండి. 7 × 4 28. నడుం దగ్గర 28 ఉంటుందండి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉంచానండి. ఈ బ్లౌజ్ అయితే 32 సైజ్ వాళ్ళదండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం క్రాస్ పీస్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ స్ట్రైట్ పీస్. ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో డాట్ అయితే టక్స్ కోసం అండి. షోల్డర్స్ మధ్యలో నుండి కిందికి ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్కి అటు ఇటు 1 ఇంచుతో మార్క్ చేసుకోండి. ఇది కింద డాట్ కోసం అండి. నెక్స్ట్ ఉక్సుల వైపు అండి డాట్ మిడిల్లో మార్క్ చేసుకోండి. అక్కడ నుండి 2.5 ఇంచెస్ అండి. ఈ డాటు 2.5 ఇంచెస్ వేసుకోవాలండి. 32 ఇంచెస్ వాళ్ళకి నేను చెప్తున్నాను. సైజుని బట్టి అయితే డాట్స్ అనేటివి కొంచెం చేంజ్ అవుతాయండి. ఈ కింది డాట్ వచ్చి 3 ఇంచెస్ అండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర డాట్ వచ్చేసి ఈ రెండింటి మధ్యలోంచి చూసి తీసుకోవాలండి. 4 ఇంచెస్ ఈ రెండింటి మధ్యలో చూసి తీసుకోవాలి. 4 ఇంచెస్. ఈ విధంగా కటింగ్ అప్పుడే మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందండి. ఇలా చిన్నగా కట్స్ చేసుకోవాలి మార్క్ చేసిన దగ్గర. ఒక్కసారి బ్లౌజ్ ఇలా కట్ చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. కటింగ్ వీడియో అయితే మిస్ అయింది ఫ్రెండ్స్, బట్ ఏం పర్వాలేదండి. ఈ మార్క్స్ అనేటివి ఎగ్జాక్ట్గా మీరు గుర్తుపెట్టుకుంటే కటింగ్ చేయడం చాలా ఈజీ. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ వచ్చేసి ఉక్సుల వైపు 3.5 అండి. సైడ్ స్టిచ్చెస్ వైపు 3 ఇంచెస్ ఉండాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ అన్నీ బ్లౌజ్ పైన పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ కరెక్ట్గా ఉన్నాయో లేదో, నెక్స్ట్ కట్ చేసుకోవాలి. బ్లూ కలర్ క్లాత్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్.